హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ సిస్టర్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. చూస్తూనే 5 వారాలు అయితే గడిచిపోయాయండి. ఇదైతే 5వ వారం. ఏడు శనివారాల వ్రతం మొదలుపెట్టి 5 వారాలు అయితే అవుతుందండి. చాలా ఫాస్ట్గా గడిచిపోతున్నాయి రోజులైతే. ఇదైతే 5వ వారం వీడియో అండి. వీడియో అయితే బాగుంటుంది, చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేస్తే మేము ఎప్పుడు వీడియో పెట్టినా కూడా మీ వరకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుందండి. ఇక మన వీడియోలోకి వెళ్ళిపోతే మార్నింగ్ లేవగానే ముందు ఇల్లంతా శుభ్రం చేసుకుని, అంటే ముందు రోజు అంతా చాలా వర్షం పడిందండి. అందుకే ముందు రోజు నైట్ అయితే మేము ఏం చేసుకోలేదు. ఎప్పుడు అయితే ముందు రోజు నైటే అన్నీ చేసుకొని పూజకు కావాల్సిందంతా చేసుకొని పూజ తొందరగా అయితే చేసుకునే వాళ్ళం. కానీ వర్షం పడడం వల్ల అన్నీ మార్నింగే చేసుకోవాల్సి వచ్చిందండి. అందుకే ఈ వారం పూజ కూడా చాలా లేట్గా అయ్యింది. ఇప్పుడంతా వర్షాలు బాగా పడుతున్నాయి కదండి, మొక్కలన్నీ కూడా చాలా బాగున్నాయి. నీరు పోయకపోయినా వర్షాకాలం వచ్చిందంటే బాగా పోస్తాయి కదా, పూలన్నీ కూడా చాలా బాగా వస్తున్నాయి. మెయిన్ గులాబీ ఫ్లవర్స్ అండి, చాలా బాగున్నాయి. నేను మా పూజకు కావాల్సిన మా పెరట్లో కాసిన పూలన్నీ కోస్తుంటే అక్క అయితే గడపలకి బొట్లు అవి పెడుతుందండి. ఇక నేనైతే మొత్తం అలంకారానికి అయితే సిద్ధమయ్యాను. అక్క వచ్చేసి ప్రసాదాలు అవి రెడీ చేస్తుందండి. ఇదైతే తులసి మాల, మీకు తెలిసిందే కదా, ఎప్పుడు నేనే కడుతూ ఉంటాను. ఇదైతే ముందు రోజు నైటే తులసి అంతా కలెక్ట్ చేసుకొని అందులో వైట్ ఫ్లవర్స్ పెట్టి ఇలా మాల అయితే కట్టానండి. చాలా బాగా వచ్చింది. అక్క ప్రసాదాలు చేస్తుందండి. ఎప్పుడు కూడా ఫుల్గా వీడియో తీద్దాం అనుకుంటాను, కానీ నేను ఒక పక్క అలంకరణ చేసుకుంటే అక్క ప్రసాదాలు అయితే చేస్తుంది. అస్సలు వీడియో తీయడానికి కుదరదు. అందుకే ప్రసాదాలన్నీ చేసిన తర్వాత ఆ వీడియో ఒక్కటే పెడుతున్నాను ప్రతి వారం కూడా. లాస్ట్ వారం అయినా తప్పకుండా మీకు ఎలా చేస్తున్నాము ఏంటని ఫుల్ వీడియో అయితే తీస్తానండి. వెంకటేశ్వర స్వామికి ఇలా వేస్తారు కదండి, దీన్ని ఏమంటారో నాకు తెలియదు, కానీ ఇలా ఏమని చెప్పి ఒక అక్క అయితే సజెస్ట్ చేసింది. అందుకే ఇలా వేస్తున్నాను. ఫస్ట్ వారం అయితే దండలా అయితే వేసానండి. ఇక ముందు రోజే బావ వాళ్ళు అయితే టౌన్లోకి అయితే వెళ్ళారండి. అందుకోసం మొత్తం పూలన్నీ కూడా తెచ్చారు, మంచిగా తెచ్చారండి. ఈసారి పూలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. అలాగే డిఫరెంట్ టైప్స్ అన్నీ తెచ్చారండి. అన్ని రకాల పూలు ఉన్నాయి. ఇక అలంకరణ అయితే చాలా బాగా వచ్చింది. మల్లెపూలు అయితే వేద్దాం అనుకున్నాను, వేసానండి. తర్వాత ప్లాస్టర్స్ అవి అంటించాకైతే మల్లెపూలు అయితే నిలబడ్డాయి. ఫస్ట్ వేసినప్పుడైతే నిలబడలేదు. ఇలా పూలతో దేవుడి మందిరాన్ని అలంకరించడం అంటే నాకు చాలా ఇష్టం అండి. ప్రతి వారం ఇలా చేసుకోవడం చాలా మంచిగా అయితే అనిపిస్తుంది. కానీ ఇంట్లో కూడా కొంచెం మనశ్శాంతి ఉంటే బాగుండు అనిపిస్తుంది. అందరికీ ఆరోగ్యంగా ఉండాలని అయితే ఆ వెంకటేశ్వర స్వామిని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాము. కానీ ఇంట్లో అయితే పరిస్థితి బాగాలేదండి. చెప్పాను కదా, చిన్న మావయ్యకి యాక్సిడెంట్ అయిందని చెప్పి. ఇంకా కోలుకోవడానికి అయితే కొంచెం టైం పడుతుంది. అప్పటి వరకు మాకు ఇంట్లో అంతా కూడా కొంచెం ఇబ్బందిగా అయితే ఉంటుంది. 4th వీక్ అయితే అక్క ఉంది కదండి, కొంచెం మాకు పూజ చేసుకొని పని చేసుకోవడం కష్టం అవ్వలేదు. ఎందుకంటే పిల్లల్ని వంట అంతా కూడా అక్కే చేసుకుంది, మేము పూజ చేసుకుంటే. కానీ ఈసారి అక్క లేకపోవడం, అలాగే అమ్మేమో మా ఆయన దగ్గర కూర్చొని ఆయనకు కావాల్సినవన్నీ చూడడం వల్ల, అంతా మేము చేసుకోవడం వల్ల ఈసారి పూజ అయితే చాలా లేట్ అయిపోయిందండి. పూజ అయితే ఉపవాసంతోనే చేయాలి. అయినప్పటికీ మ్యాక్సిమం 11-11:30 అయ్యిందండి. ఎప్పుడు 7-8 పూజ అయితే చేసేసుకునే వాళ్ళం, తెల్లవారిందే చేసుకుని. ఈసారి బాగా లేట్ అయిపోయింది. పూలతో అలంకరించేసిన తర్వాత దేవుడు పెట్టే వస్తువులన్నీ ఉంటాయి కదండి, పంచపాత్ర, అలాగే దీపాలు, ఇవన్నీ కూడా నేను గంధంతో బొట్లు అయితే పెడుతున్నాను. అమ్మ నిన్ననే నీట్గా తోమేసిందండి. నాకైతే ఇవి తోమడం అస్సలు రాదు. రాగి వస్తువులు, ఇతడి వస్తువులు అమ్మ అయితే చాలా బాగా తోముతుంది. ఈ బొట్టులు పెట్టడంలో మాత్రం మా డాడీ ఒక స్పెషలిస్ట్ అని చెప్పుకోవాలండి. ఎందుకంటే చాలా బాగా రౌండ్గా అయితే పెడతారు. నాకంత పర్ఫెక్ట్గా అయితే రాదు. దేవుడి పట్టాలకి ఎప్పుడైనా డాడీ వస్తే క్లీన్ చేసి పెట్టమంటాను, చాలా బాగా పెడుతూ ఉంటారు. లాస్ట్ టైం కూడా డాడీయే పెట్టారండి, ఏదో పూజ చేసుకున్నప్పుడు. చాలా బాగుంటాయి. నాకంత పర్ఫెక్ట్గా రావండి. ఇక ఎవరైనా దూదిపూలతో పెడతారు కదండి, మా డాడీ అయితే చక్కగా చేతితోనే పెట్టినా చాలా బాగా పెడతారు.
అలాగే నిన్న నైట్ వర్షం పడిందని చెప్పాను కదండి, కొన్నిసార్లు ఏది మనం సహకరించదు. అందుకే ప్రసాదాలు చేయనప్పుడు కూడా లేట్ అయిపోయింది. ఎందుకంటే అక్క మిక్సీ అది పట్టుకొని చేయాలి కదండి అన్నీ. అందుకు కూడా లేట్ అయిపోయింది. కరెంట్ ఇస్తూ తీస్తూ వర్షం పడినందుకు చాలా అప్ అండ్ డౌన్ అవుతూ ఉండేది. అందుకు కూడా కొంచెం లేట్ అయిందండి. అలా ఇబ్బంది పడుతూనే ప్రసాదాలు అయితే లాస్ట్కి కంప్లీట్ చేసింది అక్క. ఈ వెండి దీపాలు అయితే మేము గృహప్రవేశం అయినప్పుడు మాకు గిఫ్ట్ చేశారండి ఒకళ్ళు. ఇలా 3 సెట్లు అయితే వచ్చాయి. అవే పూజ దగ్గరికి అయితే యూజ్ చేస్తున్నాము. అలాగే ఈ గిన్నె, చిన్న కంచుపాత్ర టైపు గ్లాసు ఇవన్నీ కూడా మాకు గృహప్రవేశం అప్పుడు గిఫ్ట్ వచ్చినాయండి. అవి చక్కగా ఇలా దేవుడి దగ్గర అయితే యూజ్ చేసుకుంటున్నాము. నా అలంకరణ అయితే ఇలా పూర్తయిందండి. చక్కగా అన్ని ఫ్లవర్స్ ఉన్నాయి కదా, చాలా బాగా అయితే అలంకరించుకున్నాను దేవుడికి. అదంతా కూడా మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఒక్కసారి చూసేయండి. కానీ ఇంకా బాగా మేము ఫొటోస్ అయితే సెట్ చేసుకోవాలి. ఒక్క రోజంతా టైం పడుతుందండి. కానీ ఇంట్లో ఇప్పుడు ఇలా ఉండడం వల్ల ఏది మనస్ఫూర్తిగా చేయలేకపోతున్నాము. సరిగా ఫొటోస్ అవి సెట్ చేసుకుందామని అయితే అనుకుంటున్నాము. అక్కడ ఉన్నట్టయితే అయిపోయాయండి ఫొటోస్. ఇక ఈ వెంకటేశ్వర స్వామి ఫోటో అయితే చాలా బాగుంటుందండి. ఫస్ట్ అయితే కింద పెట్టాను, కానీ ఇది పైన ఉండడం వల్ల మంచి లుక్ అయితే వస్తుంది. చాలా బాగుందండి. కలర్ కాంబినేషన్ కూడా బాగుంటుంది. చూడగానే మంచి ప్లెజెంట్గా కూడా అనిపిస్తుందండి. అలాంటివి చిన్న సైజ్ ఫొటోస్ దగ్గర నుంచి బిగ్ సైజ్ ఫొటోస్ వరకు మాకు గిఫ్ట్లే వచ్చాయండి. గృహప్రవేశం టైంకి మేము యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేయలేదు. స్టార్ట్ చేసి ఉంటే మీకు తప్పకుండా చూపిద్దునండి. ఒక రూమ్ అంతా కూడా గిఫ్ట్స్తోనే నిండిపోయింది. ఇక మంచం డస్కల్లో ఇంకా చుట్టాలకి మా అక్క వాళ్ళందరికీ ఇవ్వగా కూడా ఇంకా చాలా గిఫ్ట్స్ అయితే ఉండిపోయాయి. ఇలా వెంకటేశ్వర స్వామి దగ్గర కూడా అన్నీ అలంకరణ చేసి దీపాల్లో ఒత్తులు, అలాగే ఈ వెండి దీపాల్లో అయితే నువ్వుల నూనె అయితే వేస్తానండి. ఇక ఈ పిండి దీపంలో అయితే 7 ఒత్తులు వేసి ఆవు నెయ్యితో వేసి పూలతో అలంకరించి అయితే ఉంచాను. కొన్ని ప్రసాదాలు అయితే రెడీ అయిపోయాయి. ఇక అక్క వచ్చి ప్రసాదాలు అవి పెట్టేసిన తర్వాత కూర్చొని ఇద్దరం కలిసి అయితే పూజ చేసుకుంటామండి. పూజ అంతా కూడా ఫోన్లో అష్టోత్తరాలు అవి పెట్టుకొని, అలాగే శనివారాల వ్రత కూడా వినేసి ఇక కొబ్బరికాయ అయితే కొట్టి హారతిచ్చి ఇలా పూజను అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఇలా ఈ వారం పూజ అయితే కంప్లీట్ అయిందండి. ఇంకొక విషయం షేర్ చేసుకోవాలి. బావ వాళ్ళు వేరేది ఆర్డర్ చేశారు, అదైతే రాంగ్ ఆర్డర్ అయితే వచ్చేసిందండి. మీతో ఒకసారి షేర్ చేసుకోవాలనిపిస్తుంది. ఇది మా దేవుడి గదిలో మీరు ఎప్పుడు చూస్తూనే ఉంటారు. గ్లాస్ టైప్ తాబేలు ఉండి ఒక గ్లాస్లో ఒక ప్లేట్లో తాబేలు అయితే ఉంటుంది కదండి, అది అనుకోకుండా ఆర్డర్ చేసేసారు. యాక్చువల్గా శివుడి బొమ్మ అయితే ఆర్డర్ చేశారంటండి. ఇది రాంగ్ ఆర్డర్లో ఇది వచ్చేసింది. మళ్ళీ రిటర్న్ కూడా పెట్టేసాం అనుకోండి. ఒకసారి మీకు మామూలుగా చూపిద్దామని అయితే ఓపెన్ చేస్తున్నాము. ఇది కూడా బాగానే వచ్చిందండి, బాగుంది. కానీ ఇంట్లో ఒకసారి ఆల్రెడీ ఉన్నది మళ్ళీ ఎందుకు ఉంచుకోవడం అని చెప్పి రిటర్న్ అయితే పెట్టేశాము. చూసారు కదండి, ఇదైతే ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.